బంధువులారా, మనిషికి ఇంతకుముందు గురువు గారు చెప్పారు, షాప్లో కూర్చొని డబ్బు సంపాదిస్తూ ఉంటే నోట్లు వస్తూ ఉంటాయి. అవి చూస్తూ ఉంటే మనకు ఇంటికెళ్ళి భోజనం చేద్దాము అని కూడా అనిపించదు. దీపావళికి వైశ్యులు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నలు హైదరాబాద్లో ఉంటే దీపావళికి షాపుకి పిలిపిస్తారు, వాళ్ళు కూడా వస్తారు. పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు తినకుండా అమ్ముతూనే ఉంటారు. ఒక్క పూట కూడా తినకుండా, పొద్దున టిఫిన్ లేదు, మధ్యాహ్నం ఇది లేదు, లంచ్ లేదు, సాయంత్రం స్టఫింగ్, ఇంకా తినేది ఏమీ లేదు. అమ్ముతూనే ఉంటారు. అంటే మనిషికి ఒక వ్యామోహము, ఒక పిచ్చి ఉన్నప్పుడు మనిషికి ఆకలి అనేటువంటిది వేయనట్టు. డబ్బు పిచ్చి అనే వ్యక్తికి ఆకలి ఉండదు. ఇంతకుముందు గురువు గారు చెప్పారు, చిత్రలేఖనం వేస్తూ వేస్తూ ఆ చిత్రకారుడు తనను తానే మర్చిపోతాడు. మా గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత మాకు కూడా ఈ వేదాలు చదువుతూ శాస్త్రాలు వింటూ అన్నం తినడం అనేది మర్చిపోతుంది. అలాంటి స్థితి ఉంది. విజయనగరంలో మేము 5 రోజుల కార్యక్రమం చేశారు గురువుగారు. ఇలాంటిది ఒక 80 కిలోల నెయ్యి పోసి రోజు పొద్దున సాయంత్రం 5 రోజులు మేము అన్నం తినలేదు. కేవలము కొబ్బరి నీళ్ళు, చెరుకు రసాలు తాగే మేము చేశాం. మాకు వాళ్ళందరూ అంటున్నారు, మీకు అసలు నోరు ఎట్లా వస్తుంది, ఎట్లా మంత్రాలు చదువుతున్నారు మీరు, ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. మీ అందరికీ కూడా వస్తుంది. అలాంటి విశ్వాసము, నమ్మకము మీకు ఉంటే ఖచ్చితంగా చేయగలుగుతారు. సోమయాగము అని ఉంటుంది. సోమయాగం చేస్తారు అంటే పుణ్యలోకాలు పొందాలి, స్వర్గాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలి, అమితమైనటువంటి భగవంతుని ప్రాప్తిని పొందాలి అనుకున్న వ్యక్తులు, దంపతులు ఇద్దరు కూడా సోమయాగం చేస్తారు. ఆ సోమయాగంలో దంపతులు ఇద్దరు కూడా కింద పడుకుంటారు, భోజనం చెయ్యరు. వారం రోజులు యాగం నడుస్తుంది. కేవలం పాలిస్తారు, స్నానం కూడా చేయరు. వారు స్నానం కూడా చేయకుండా 7 రోజులు ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తారు. చివరి రోజు వారికి కాస్త ప్రసాదం ఇస్తారు. అంటే మన పూర్వీకులు ఈ యొక్క మానసిక పవిత్రతకు అత్యంత గొప్ప ప్రాధాన్యం ఇచ్చారు. ఈ మానసిక పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఆహారం శుద్ధమైనప్పుడు మానసికమైనటువంటి పవిత్రత వస్తుంది. తినే ఆహారాన్ని బట్టి మనస్సు యొక్క నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది. మొన్న ఎలక్షన్స్ జరిగాయి. రాకేష్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఊరిలో వారందరూ కూడా ఉదయం 6 గంటలకి రాకేష్ రెడ్డి గారు, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా, మా సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా 6-7 గంటలకు వెళ్ళి అక్కడ కూర్చుని ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనేది, వంటలు చేసేది, వడ్డించేది. ఎమ్మెల్యే కాన్వాయ్ కూడా తిరిగేది. నర్సారెడ్డి గారు చాలాసార్లు నాకు ఎమ్మెల్యే గారి కాన్వాయ్ ముందు కనిపించారు, హారన్ కొట్టుకుంటూ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే రజోగుణం ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులతో తిరుగుతారు, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తారు. దానికి రజోగుణం, ఉప్పు, కారము, మద్యము, మాంసము ఇవన్నీ తిన్నటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులు చూడగానే వెంటనే యాక్టివేట్ అయిపోతారు. మేము ఈ గ్రామ పంచాయతీ దగ్గర మన అంకాపూర్లో ఒకసారి యజ్ఞం చేస్తున్నాం. అందరూ కూర్చున్నారు. సడన్ గా ఎవరు ఎమ్మెల్యే వచ్చారు. యజ్ఞం నుంచి అందరూ లేచి వెళ్ళిపోయి ఆయన వెంబడి తిరగడం మొదలుపెట్టారు. మా మంత్రాలు మేము చదువుకుంటే ఆ యజ్ఞం పూర్తి చేస్తాం. మా యజ్ఞం దగ్గర ఎవడూ లేడు. అంటే వారు తిన్నటువంటి పదార్థాలు వాళ్ళను అంతగా ప్రేరేపిస్తాయి. రజోగుణం అనేటువంటిది అధికారం ఉన్నటువంటి వ్యక్తులను, ధనం ఉన్నటువంటి వ్యక్తులు చూడగానే
బాగా వారు ఆకర్షితులు అవుతారని. మాంసం మానేసావు, ఉల్లి వెల్లుల్లి మానేసావు, ఏదో ఉపకారం వేసుకొని కాస్త చప్పచప్పగా తింటున్నావు, అప్పుడు నీలో సాత్వికమైనటువంటి గుణం వస్తుంది. సత్వ గుణం అంటారు దాన్ని. ఆ సాత్వికమైనటువంటి గుణం వచ్చినటువంటి వ్యక్తులంతా కూడా ఎక్కడికి వస్తారంటే సాధువుల దగ్గరికి వస్తారు. మీరంతా కూడా మీలో ఎంతో కొంత సాత్వికత అనేటువంటిది ఉంది, అందుకే మీరు ఇక్కడికి రాగలిగారు. మీరందరూ ఉప్పు కారాలు తింటున్నారు, అయినా కానీ మీలో ఆ సాత్వికమైనటువంటి సంస్కారం అనేటువంటిది ఉంది. అది డామినేట్ చేసింది, దాని ఆధిపత్యం మీ అందరిలో ఉంది. మీరెంత ఉప్పు తిన్నా, కారం తిన్నా, మాంసం తిన్నా, మటన్ తిన్నా, చికెన్ తిన్నా, అది మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. కాబట్టి మీరంతా కూడా సాత్వికులు అని చెప్పారు. ఇక తామసికులు అని చెప్పారు. తామసికుడు ఏంటంటే పొద్దుంతా తినడము, తాగడము, నిద్రపోవడం. వాడు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాడు? పొద్దున్న లేవాలనే ఆ విస్కీ షాప్, బ్రాండీ షాప్కి వెళ్ళేసి ఆ విస్కీ కొనుక్కొచ్చుకొని పొద్దుంతా తాగుతూ కూర్చుంటారు. మీరు వెళ్ళి చూడండి, అడవుల్లో తాండాలు అంటారు, ఎస్సీలు ఎస్టీలు ఉంటారు. తాండాల వాళ్ళు ఏం చేస్తారు? పొద్దంతా నాటు సర కాచుకొని తాగి గంజాయి తాగి పడుకుంటారు. ఇదంతా కూడా తామసికము అని చెప్పారు. కానీ యజ్ఞానికి ఏమి కావాలి అంటే సాత్వికం కావాలి. సాత్వికమైనటువంటి వృత్తి, సాత్వికమైనటువంటి గుణము కలిగినటువంటి వ్యక్తులే యజ్ఞానికి ఏమైనా చేయగలుగుతారు, ఏమైనా ఇస్తారు, యజ్ఞానికి వస్తారు, కూర్చుంటారు. ఆ టెంట్ వేశారు, దానికి ఒక గుంజ బాతారు. దాన్ని ఏమంటాం మనం అంటే కట్టె అంటారు మీరంతా. ఆ కట్టెలు నరికేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అప్పుడు దాన్ని ఏమంటారు? సమిధ అంటారు. అంటే యజ్ఞశాలలోకి వచ్చినటువంటి కట్టె పేరే మారిపోయింది. మరి యజ్ఞశాలలోకి వచ్చినటువంటి మనిషిలో ఎన్ని మార్పులు వస్తాయి? కట్టె వచ్చి సమిధ అయింది, మనిషి వచ్చి దేవుడు అవుతాడు అని చెప్పారు. మనిషిని మహాత్మునిగా, దేవతగా చేసేటువంటి ప్రక్రియ ఈ యొక్క అగ్నిహోత్రము అని చెప్పారు. కాబట్టి సాత్వికులు ఏమీ ఆశించకుండా యజ్ఞాలు చేస్తారు. నాకేమీ వద్దు, శాంతిగా ఉంటే చాలు, నా జీవితం గడిచిపోతే చాలు, నాకు ఏ పేరు ప్రతిష్టలు ఏమీ అవసరం లేదు. వీళ్ళను సాత్వికులు అంటారు. వీళ్ళు చేసేటువంటి యజ్ఞాలను సాత్విక యజ్ఞము అని అంటారు. నాకు పేరు కావాలి, ప్రతిష్ట కావాలి, ఫలం కావాలి, నా కొడుకు సంతానం కావాలి, నాకు రాజ్యం కావాలి, నాకు అధికారం కావాలి, నాకు రోగం పోవాలి, ఇలాంటి ఆశలు పెట్టుకొని చేసేటువంటి అన్ని కూడా రాజసికమైనటువంటి యజ్ఞాలు అని చెప్పారు. తామసిక యజ్ఞాలు మీరు చూసే ఉంటారు. ఓం భీం బుష్, వీడి నాశనం కావాలి, వారి నాశనం కావాలి, వీనిలు కాలిపోవాలి, వానిలు కాలిపోవాలి, వీనింట్లో మనవడ, వానింట్లో మనవడ, ఇలాంటి ఆలోచనతో చేస్తుంటారు. యజ్ఞాలు బలిస్తుంటారు, మేకలు గొర్రెలు కోసి యజ్ఞాల్లో వేసి. ఇవన్నీ కూడా తామసిక యజ్ఞాలు అని చెప్పారు. స్వతంత్రం రాకపూర్వము ఈ దేశంలో బ్రాహ్మణులు భ్రష్టు పట్టి తామసిక యజ్ఞాలు చేశారు. యజ్ఞాల్లో ఆవులు కోసి వేశారు, గుర్రాలను కోసి వేశారు. ఎందుకంటే అశ్వమేధ యాగం అంటే అశ్వాన్ని కోసి వేయడం అని వాళ్ళు అనుకున్నారు. రాజు చేసే యాగం, రాజు అశ్వాన్ని పంపించి ఎంత దూరం వరకు అయితే అశ్వం వెళ్తుందో అంత దూరం వరకు తన రాజ్యంగా ప్రకటిస్తాడు. ఎవరైతే ఒప్పుకోడో వాళ్ళతోటి యుద్ధం చేస్తాడు. దాన్నే అశ్వమేధ యాగం అని చెప్పారు. కానీ బ్రాహ్మణులు తిని తాగి కూర్చోవడం వల్ల వానికి అర్థం కాలేదు. అశ్వమేధ యాగము అంటే గుర్రాన్ని తీసుకొచ్చి నరికి చంపి అందులో వేయాలి. గోమేధ యాగము అంటే ఆవును తీసుకొచ్చి చంపి అందులో వేయాలి అని చెప్పి వక్ర భాష్యాలు రాసుకున్నారు మన వాళ్ళంతా కూడా. ఆ తామసిక యజ్ఞాలు చేయడం వల్ల విదేశాల నుంచి ముస్లింలు వీళ్ళంతా వచ్చి దండయాత్ర చేసి మన స్త్రీలను మానభంగం చేశారు, అత్యాచారం చేశారు, ఎంతో మందిని చంపారు. ఆ బ్రాహ్మణుల తలలు నరికి ఆ రక్తం చేసి ఆ లింగంకి అభిషేకం చేశారు. కాబట్టి యజ్ఞంలో భయంకరమైనటువంటి శక్తి ఉంది. అందుకే పదే పదే గురువు గారు మిమ్మల్ని ఎందుకు ప్రేరేపిస్తారు? సావధానంగా ఉండండి, ఎవరేమి మాట్లాడకండి, అరవకండి.
తన్మయంతో చేయండి అని చెప్పి మీకు పదే పదే చెబుతూ ఉంటారు. ఈ శరీరాన్ని అయోధ్య అన్నారు. అయోధ్య అంటే ఎందుకన్నారు అంటే దీనిని రోగాలు, కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము ఇవేవి కూడా జయించలేవట. ఎప్పుడు జయించలేవు? అందరికీ ఉన్నాయి కదా. అందరూ ఎట్లా అయోధ్య అవుతుంది అందరి శరీరం అంటే భగవంతుని మార్గంలో నడిచినప్పుడు ఈ శరీరాన్ని కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు ఏవి కూడా జయించలేవు. ఈశ్వరుని మార్గంలో నడిచినప్పుడే జయించలేవు. ఈశ్వరుని మార్గంలో నడిచినప్పుడు ఈ శరీరం అయోధ్య అవుతుంది, లేకపోతే ఉత్తుత్తి శరీరమే అయిపోతుంది. కాబట్టి అగ్నిహోత్రం అనేటువంటిది ఎంతో వైజ్ఞానికమైనటువంటి ప్రక్రియతో కూడుకున్నటువంటిది. ఈ అగ్నిహోత్రం ఏదో ఆషామాషి విషయం అని మీరు అనుకుంటున్నారు. రష్యాలో ఒక సంఘటన జరిగింది. రష్యా దేశంలో చైతన్య ఉగ్రవాదులు ఉంటారు. వారు ఏం చేశారంటే ఒక సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి దాని మొత్తము వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. అందులో ఉన్నటువంటి ప్రేక్షకులందరినీ కూడా బెదిరించడము, భయపెట్టడం చేసి వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఉగ్రవాదులు వదిలిపెట్టమని. అయితే రష్యా ఏం చేసిందంటే వీళ్ళ మాట వినరు, మనకు మన ప్రజలు కావాలి, ఒక ఆపరేషన్ చేశారు. ఏం చేశారు అంటే ఒక 2 సిలిండర్లు తీసుకొచ్చి అందులోకి ఒక గ్యాస్ను పంపించారు ఆ థియేటర్లోకి. ఆ గ్యాస్ వల్ల వాళ్ళంతా కూడా మూర్ఛితులైపోయారు. అందరు కూడా నిద్రపోయారు, పడుకున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకుంటే ఈ యొక్క కిడ్నాపర్లను వీళ్ళందరినీ తీసుకొచ్చి బయట పారేశారు, చంపేశారు ప్రజలందరినీ తీసుకొచ్చి. అంటే ఒక చిన్న వాయువు, ఒక గ్యాస్ పంపించారు అందులో. ఆ గ్యాస్ వల్ల అందరూ కూడా మూర్ఛితులైపోయారు. అంటే ఈ యొక్క వాయువు ఏదైతే ఉందో ఆ వాయువు మనకు ప్రాణంతో సమానం. దేన్ని పట్టుకుంటే మనిషి జీవితం అనేటువంటిది బాగుపడుతుందో, దేని ద్వారా మనిషి జీవితం నడుస్తుందో, దేన్ని బాగు చేస్తే మనిషి యొక్క జీవితం 100 సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో ముందుకెళ్తుందో అదే వాయువు. ఋషులు మునులంతా కూడా దాన్ని పట్టుకున్నారు. ఆ వాయువును పరిశుద్ధం చేసేటువంటిది, పవిత్రం చేసేటువంటిదే ఈ యొక్క అగ్నిహోత్రము అని చెప్పారు. ప్రపంచంలో 100% ఫార్మసీ మార్కెట్, ఒక కొన్ని ట్రిలియన్ల మార్కెట్ ప్రపంచంలో, కొన్ని 50 మన భారతదేశంలో మందుల వ్యాపారము దగ్గర ఒక 4-5 లక్షల కోట్ల వ్యాపారం మన భారతదేశంలో మందుల వ్యాపారం. అమ్ముకునే మెడిసిన్స్ తయారీ వ్యాపారం జరుగుతుంది. అందులో ప్రపంచంలో మొత్తం ఫార్మసీలో 40% అమెరికానే తింటుంది. తెలుసా మీకు? ప్రపంచంలో ఉత్పన్నమయ్యే మందులన్నింటిలో 40% అంటే 100 గోళీలు తయారు చేస్తే అందులో 40 గోళీలు అమెరికా వాళ్ళే తింటారు. అభివృద్ధి చెందిన దేశం అని మనం అంటాం. కానీ వాళ్ళు 40 గోళీలు, 100 గోళీలు, ప్రపంచంలో 40 గోళీలు వాళ్ళే తింటారు. ఎందుకంటే అమెరికాలో అగ్నిహోత్రం అనేటువంటిది లేదు. ప్రతి ఒక్కరికి రోగం వస్తుంది, అందరూ మాంసాహారే అని చెప్పారు. కాబట్టి ముంచా విత్వా హవిషా జీవనాయ కమజ్ఞాత యక్ష్మాత్ ఉదరాల యక్ష్మాత్ గాహి జగ్రాహి యద్వైత దీనం అని చెప్పారు. అంటే ఈ యొక్క అగ్నిహోత్రం, ఈ అగ్నిలో వేసేటువంటి హవిస్సు అంటున్నారు. హవిస్సు అంటే ఏమిటి అంటే నెయ్యి, మీరు వేసేటువంటి సామాగ్రి అని చెప్పారు. నువ్వు వేసేటువంటి నెయ్యి సామాగ్రి నీకు వైద్యులాగా పనిచేస్తుంది, నీ రోగాలన్నిటినీ కూడా నాశనం చేస్తుంది అని చెప్పారు. మనకు రోగం వస్తే ఇంజక్షన్ ఇస్తారు, నొప్పి వస్తే ఆయింట్మెంట్ పూస్తారు, లోపలికి గోళీలు ఇస్తారు. ఇక ఆయుర్వేదం తీసుకుంటే పంచకర్మ అని చెప్పారు. అభ్యంగనం చేస్తారు, విరేచనం చేస్తారు, వాంతి చేయిస్తారు, ఒళ్ళంతా నూనె పూస్తారు, బస్తి అంటారు. 5 రకాల చికిత్స ఆయుర్వేదంలో చేస్తారు.
కొన్ని మందులు ఉంటాయి ముక్కు ద్వారా కూడా ఇస్తారు. అంటే తాగిపిస్తారు, తినిపిస్తారు, పూస్తారు, పీల్చుకుంటారు. ఋషులు మునులు ఈ పీల్చుకునేటువంటి వైద్యాన్ని మనకి ఇచ్చారు. అత్యంత సూక్ష్మమైనటువంటి వైద్యము ఈ యొక్క ముక్కు ద్వారా తీసుకునేటువంటి ఈ పీల్చుకునేటువంటి వైద్యం అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క వైద్యం అగ్నిహోత్రం అనేటువంటిది వైద్యము అని చెప్పారు. అజ్ఞాత యక్ష్మాత్ ఉత్తరాద యక్ష్మాత్ అంటే రోగానికి కారణమైనటువంటివి, తెలిసినటువంటి రోగాలు, తెలియనటువంటి రోగాలు, గర్భం నుంచి వచ్చేటువంటి రోగాలు, వంశపారపర్యంగా వచ్చేటువంటి రోగాలు, వాత పిత్త కఫ సంబంధమైనటువంటి రోగాలు, ఈ అన్ని రోగాలను ఈ యొక్క అగ్నిహోత్రం అనేటువంటిది నాశనం చేస్తుంది. ఎట్లా అంటే హవిస్సు ద్వారా. ఉంచామిత్వా హవిష జీవనాయ అంటే ఈ యొక్క హవిస్సు నీ యొక్క సర్వ రోగాలను నాశనం చేసి నీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, సంపూర్ణమైనటువంటి జీవితాన్ని నీకు కలుగజేస్తుంది అని చెప్పారు. ఇలా చేస్తుంది అంటే అగ్ని వాయువు ఇంద్రాగ్నిభ్యాం అంటే నువ్వు వేసినటువంటి యొక్క హవిస్సు ఎలా మారుతుంది అంటే ఇంద్రాగ్ని అని చెప్పారు. ఇక్కడ ఇంద్ర అగ్ని అంటే ఇంద్ర అంటే ఇక్కడ మనం గాలి తీసుకోవాలి. ఈ యొక్క గాలి, ఈ యొక్క అగ్ని ఇవి రెండు కలిసి ఏం చేస్తాయంటే మనలో వచ్చేటువంటి ఈ వాతావరణంలో వచ్చేటువంటి రోగాలన్నిటినీ కూడా సర్వనాశనం చేస్తాయి. గిరీష్ సంఘవి అని చెప్పారు. గిరీష్ సంఘవి మన దేశంలో సన్ ఫార్మా, మన దేశంలో ఏడాదికి కనీసం ఒక 2 లక్షల కోట్లు ఆయన వ్యాపారం మొత్తం. సన్ ఫార్మా ఓనర్ గిరీష్ సంఘవి అని చెప్పారు. 2.5 లక్షల నుంచి 3 లక్షల కోట్లు ఆయనకు ఆస్తులు ఉన్నాయి. మన భారతదేశంలో పెద్ద ఫార్మా కంపెనీ అతడు. కోట్ల రూపాయలు అతడు సంపాదించాడు. ఎట్లా అంటే మందులు అమ్మి 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 మనమంతా యజ్ఞాలు మానేసి అడ్డమైన చెత్తంతా తినడం వల్ల మన డబ్బంతా కూడా ఈ విధంగా ఆసుపత్రుల పాలవుతుంది. నేను 2 ఏళ్ల క్రితము ఒక మా ఇంటి దగ్గర అంటే హైదరాబాద్లో హాస్పిటల్ కోసం వెళ్ళాం. ఏదో మా స్నేహితులకి జ్వరం అది వస్తే చూపిద్దామని వెళ్ళాం. హాస్పిటల్ మూసింది, మెడికల్ షాపు మూసింది, అన్నీ మూస్తున్నాయి. ఏంటి అని ఆలోచిస్తే మనకేం అర్థం కాలే. తెల్లవారు వచ్చేసాం మళ్ళీ తెల్లవారు వెళ్ళాం. ఏంటండి హాస్పిటల్ అంతా మూసేశారు, నిన్న మొన్న మేము అడిగితే 4-5 రోజుల నుంచి హాస్పిటల్ మూసినట్ట కదా అని అంటే మా డాక్టరు మేము అందరం కలిసి టూర్కి వెళ్ళాము అని చెప్పాం. ఎక్కడికి వెళ్ళారు అంటే బ్యాంకాక్ వెళ్ళాము. అంటే ఎప్పుడు ప్రతిసారి వెళ్తారా అంటే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. బాగానే ఎంజాయ్ చేస్తారు. ఎట్లా ఎంజాయ్ చేస్తారు, మీకు ఎట్లా ఈ డబ్బులు ఎట్లా వస్తాయంటే మెడికల్ షాప్ల వాళ్ళు కమిషన్ బేస్డ్ మీద వాళ్ళందరినీ కూడా బ్యాంకాక్ టూర్ తీసుకెళ్తారు. ఎవడు ఎక్కువ మందులు అమ్మితే, ఏ డాక్టర్ ఎక్కువ మందులు అమ్మితే వాళ్ళందరినీ బ్యాంకాక్ టూర్ తీసుకెళ్తారు. ఏ మెడికల్ షాప్ లో ఎక్కువ పైసలు అంటే ఎక్కువ మందులు ఇస్తే ఆ మెడికల్ షాప్ ఓనర్ కూడా బ్యాంకాక్, థాయిలాండ్ ఇలా టూర్లో తీసుకెళ్తారు ప్రతి సంవత్సరం. అక్కడ వాళ్ళకి మందు, విందు, చిందు ఇంకా చెప్పకూడనివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ వాళ్ళు చేస్తారంట అక్కడ. అంటే మన ఇప్పుడున్న సమాజంలో ఇలాంటి వైద్య వ్యవస్థ ఉంది. కానీ ఒకప్పుడు ఆయుర్వేద వ్యవస్థను ఋషులు మునులు ఏర్పరిచారు. అర్థకామే శ్వసక్తానం ధర్మ జ్ఞానం విధియతే అని చెప్పారు. అంటే ఎవరికి డబ్బు పిచ్చి ఉండదో, ఎవరికి స్త్రీల పిచ్చి ఉండదో వానికి మాత్రమే వైద్యం తెలుస్తుంది, ధర్మం తెలుస్తుంది. అసలైనటువంటి వైద్యము, అసలైనటువంటి మందులు ఏవి ఎక్కడుంటాయి, వాటిని ఎట్లా గుర్తుపెట్టాలి, మనుషులకు ఎట్లా ఇవ్వాలి అనే విషయాలన్నీ కూడా డబ్బు పిచ్చి ఉన్న వ్యక్తులకు ఎవరికి కూడా తెలియదు. ధర్మాత్ములు, యోగులు, తపస్సులైనటువంటి ఋషులకు మాత్రమే అవి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళలో సమస్త మానవ కళ్యాణానికి అవసరమైనటువంటి
విషయాలు చెప్పాలి, త్యాగం చేయాలి అనేటువంటి తపన ఆ ఋషులలో ఉంటుంది. కాబట్టి వారికి మాత్రమే భగవంతుడు శాశ్వతమైనటువంటి వైద్య జ్ఞానాన్ని కలిగిస్తాడండి. చరకుడు ఎప్పుడో రాశాడు చరక సంహిత, ఇప్పటికి కూడా పనికొస్తుంది. సుశ్రుతం ఉంది, ఇప్పటికి కూడా పనికొస్తుంది. హేతు లింగ ఔషధ జ్ఞానం స్వస్థాతుర పరాయణం అని చెప్పారు. అంటే హేతువు, లింగము, ఔషధ జ్ఞానం, స్వస్థ ఆతుర పరాయణం అంటే ఆయుర్వేదం ఈ 3 సూత్రాల మీదనే, ఈ 3 అంశాల మీద నడుస్తుందట. ఒకటి హేతువు, ఇంకోటి లింగము, ఇంకోటి ఔషధ జ్ఞానం. హేతువు అంటే రోగం ఎట్లా పుట్టింది, ఈ రోగానికి గల కారణం ఏమిటి. ఈ రోజు చూసుకుంటే ఇంగ్లీష్ వైద్యం తీసుకోండి. ఇంగ్లీష్ వైద్యాన్ని లాక్షణిక వైద్యం అంటారు. అంటే లక్షణాలను బట్టి నొప్పి వచ్చింది, బ్రూఫిన్ ఇచ్చేసి నొప్పి పోగొట్టు, అది ఏంటి జాండీస్ వచ్చింది, దాన్ని ఏమంటారు కదా, అపెండిక్స్ వచ్చింది, కోసి తీసేసి, కాలు కుండైంది నరికేసి తీసేసి, ఆపరేషన్ చేసి తీసేసి, కోసి తీసేయడం, నొప్పి వస్తే నొప్పిని తగ్గించడం, ఇలాంటి వైద్యమే ఉంది. కానీ నొప్పి ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం తింటే వచ్చింది, దీనికి కారణం ఏమిటి అనేటువంటి విషయాలు మనకు ఏ ఇంగ్లీష్ వైద్యుడు ఈరోజు చెప్పే పొజిషన్ లేదు. నీ ఇష్టం వచ్చింది తిను, నా దగ్గరికి వచ్చి మందు వేసుకో, నా గోళీలు తీసుకో, నేను అమ్ముకుంటాను తీసుకో అని చెప్తున్నారు. గుప్పెడు తెచ్చుకొని డబ్బాల నిండా మనము గోళీలన్నీ తెచ్చుకొని తింటూ ఉన్నాం. మన డబ్బులన్నీ కూడా నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉన్నాయి. అందుకే హేతువు అంటే రోగానికి కారణాన్ని మనం కనుక్కోవాలి. ఆ కారణాన్ని కనుక్కొని మనం వైద్యం చేయాలి. అలా చేసినప్పుడే వైద్యం అనేటువంటిది సక్సెస్ అవుతుంది. రోగము రోగానికి గల కారణము, ఆరోగ్యము ఆరోగ్యానికి చేయవలసినటువంటి ఉపాయము అని చెప్పారు. కాబట్టి రోగానికి తెలిసినటువంటి కారణాలన్నీ తెలుసుకోవాలి. ఇక లక్షణం, హేతువు, లింగం అని చెప్పారు. లింగం అంటే లక్షణం. పిల్లగాడు చాలా వీక్గా ఉన్నాడు, బలహీనం అయిపోయాడు, మోకాళ్ళు నొస్తున్నాయి, చేతులు నొస్తున్నాయి, కాళ్ళు నొస్తున్నాయి, ఇవన్నీ కూడా అంటే అతనిలో వాత ప్రకోపం జరిగిందని అర్థం. బాగా దగ్గు వస్తుంది, తుమ్ములు వస్తున్నాయి, కఫం వస్తుంది అంటే అతనిలో కఫం ఎక్కువైందని అర్థం. బాగా చిలిచిలాడుతున్నాడు, అంటే బూతులు మాట్లాడుతున్నాడు, తిడుతున్నాడు, ప్రతిదానికి చిరాకు పడుతున్నాడు, ఆవేశంగా మాట్లాడుతున్నాడు అంటే వానిలో పిత్తం ఎక్కువైందని అర్థం. పైత్యమైందిరా, ఏమో అట్లా మాట్లాడుతున్నావు, అలాగే పైత్యం ఎక్కిందా అని మన వాళ్ళు చాలా మంది అంటూ ఉంటారు, చాలా మంది. అందుకే దాన్ని పైత్యం ఎక్కువైంది అని అర్థం. అట్లా వీరిలో పైత్యం ఎక్కువైంది. కాబట్టి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా ఈ 3 లక్షణాలు తెలుసుకుంటే వానికి వాడు వైద్యం చేసుకోగలుగుతాడు. పైత్యం ఎక్కువైంది అంటే ఒంట్లో వేడి ఎక్కువైంది, వానికి ఒక అరువు చెప్పండో, కొద్దిగా మజ్జిగను లేకపోతే చలవ చేసే పదార్థాలు, డ్రింక్స్ ఏదో ఇస్తే వానికి పైత్యం అనేటువంటిది ఉపశమనం కలుగుతుంది. వాతం ఎక్కువైంది, వాతం ఎక్కువైతే నూనె పూయాలి మనిషి. వాత శమనం చేసేటువంటి ఆహారం పెట్టాలి, అంటే నెయ్యి ఎక్కువ పెట్టాలి ఆహారంలో. నెయ్యి ఇస్తే, నెయ్యి నూనె పదార్థాలు ఇస్తే మనకు వాతం శమిస్తుంది. కఫం, కఫానికి తీక్షణమైనటువంటి ఔషధాలు వాడాలంట. అంటే బాగా కారం, బాగా వేడి చేసేటువంటి లక్షణాలు ఉన్న ఔషధాలు కఫానికి వాడాలి అంట. సామాన్యమైన కారణం ఎవరికైనా ఉంటుంది. అంటే మనకు ఒంటిల్లే ఒక మెడికల్ షాప్గా ఉండేది మన దగ్గర. ఇప్పుడు మెడికల్ షాపే ఒంటిల్లాగా అయిపోయింది మన బతుకులన్నీ కూడా. ఎందుకంటే ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం మర్చిపోయాం. గొప్ప వైద్యుడు రోగానికి ఆపరేషన్ చేసేవాళ్ళు, క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ గొప్ప వైద్యుడు రోగం రాకముందే రోగం ఎట్లా వస్తుందో చెప్పి మిమ్మల్ని మీ జీవితాలను జాగ్రత్తగా ఉంచేవాడే గొప్ప వైద్యుడు అని చెప్తున్నారు. లక్షల రూపాయలు మీ దగ్గర నుంచి కొల్లగొట్టేవాడు గొప్ప వైద్యుడు కాదు. ఈ రోగం ఎందుకు వస్తుంది, దీనికి కారణం ఏమిటి, దీనికి ఏం పత్యం చేయాలి,
అలాంటివి ప్రచారం చేసేవాడే అందరికన్నా గొప్ప వైద్యుడు. ఈరోజు అలాంటి వైద్యులు ఎక్కడా లేరండి. అందరూ కూడా వీళ్ళు తిని తాగి సావని, నా దగ్గరకు వస్తే చాలు, నా ఇల్లు నిండితే చాలు డబ్బులతో అని అందరూ అనుకుంటూ ఉన్నారు. కాబట్టి హేతు లింగ ఔషధ జ్ఞానం అని చెప్పారు. ఔషధ జ్ఞానం అంటే ఏ మందులు ఇవ్వాలి, ఇది కూడా మళ్ళీ వాత పిత్త కఫాలను బట్టి మందులు ఇస్తారు. వాళ్ళకి కఫం ఎక్కువైంది, నువ్వు వాతం ద్రవ్యాలు వాడావనుకో మనకి కఫం ప్రకోపిస్తుంది. అక్కడ పిత్తం ఎక్కువైంది, పిత్తాన్ని పెంచే ద్రవ్యాలు వాడితే ప్రకోపిస్తుంది. కాబట్టి మన తల్లులందరికీ అమ్మలందరికీ కూడా మన పూర్వకాలంలో ఋషులు మునులు ఈ ఆయుర్వేదం చదువుకున్నటువంటి వ్యక్తులంతా కూడా ప్రచారం చేసేవారు. అమ్మ ఇది వాడు, ఆయనకు తలనొప్పి వచ్చినప్పుడు ఇది వాడు, కడుపు నొప్పి వచ్చినప్పుడు ఇది వాడు, ఈ ఓమ వేసుకో, ఈ జీలకర్ర వెయ్యి, ఈ మిరియాలు వెయ్యి, అది వెయ్యి, ఇది వెయ్యి అని చెప్పి చెప్పేవారు. ఆ విధంగా వాళ్ళు అవే చేసేటువంటి వారు. అందుకే వాళ్ళు 100 ఏళ్ళు బతికేది. ఏమవుతుందో ఒంట్లో ఏమవుతుందో తెలియదు, ఏం ఆలోచిస్తున్నామో తెలియదు. ఏ ఆలోచన వచ్చినా కళ్ళు మూసుకొని పోయి అక్కడ ఫీజు కట్టేసి డాక్టర్ను నమ్ముకోవడం, అంతకు మించి వేరే ఏ దారి లేదు. కాబట్టి ఈ శరీరాన్ని అయోధ్య అని చెప్పారు. దీన్ని ఎవరికి పడితే వానికి శరీరాన్ని నమ్మేస్తున్నాం. ఈ రోజైతే డెలివరీలు మగ డాక్టర్లు చేస్తున్నారు. ఎంత నీచం! వైద్య వ్యవస్థలో ఒకప్పుడు ఆడవాళ్ళ పురుడు ఆడవాళ్ళే పోసేవారు, ఇప్పుడు మగవాళ్ళు పోస్తున్నారు. ఆడవాళ్ళు కూడా వెళ్ళి పురుడు పోయించుకుంటున్నారు. ఎంత నీచాతి నీచం చెప్పండి. ఘోరమే. అలాంటి వ్యవస్థలు జరుగుతున్నాయి మన దేశంలో. మంత్రసాని వచ్చి ఇంటి దగ్గర డెలివరీలు చేసేది, అందరూ సంతానాన్ని కనేది, అందరూ 100 ఏళ్ళు బతికేది ఆరోగ్యంగా. ఇప్పుడు సిజరీన్లు అవుతున్నాయి, పెద్ద ఆసుపత్రిలో డెలివరీలు అవుతున్నాయి, కానీ ఎవరు ఎప్పుడు చేస్తాడో తెలియదు. అలాంటి వ్యవస్థ అనేటువంటిది ఈరోజు మనకి ఏర్పరిచారు. కాబట్టి అగ్నిహోత్రము సర్వ రోగాలను శమింపజేసేటువంటి దివ్య ఔషధము. అందుకోసమే మనం ఇక్కడ రావాలి. అగ్నిహోత్రము దగ్గరికి రాగానే మీ యొక్క లాభాలు స్టార్ట్ అవుతాయి. గుడిలోకి వెళ్ళండి. చాలా మంది అంటారు మాకు గుడిలోకి వెళ్తే చాలా శాంతిగా ఉంటుందండి, చాలా బాగా అనిపిస్తుంది గుడిలో, అందుకే నేను ప్రతిరోజు వెళ్తూ ఉంటాను. ఇంట్లో అడ్డమైన మాటలన్నీ మాట్లాడుకొని, బూతులు తిట్టుకొని, నీచమైన ఆలోచనలు చేస్తే ఇంట్లో ఎవరికి అవుతుంది. కానీ నువ్వు గుడికి వెళ్ళి అలాంటి ఆలోచనలు చెయ్యవు. వాస్తవంగా గుడిలో ఏమీ లేదు, ఒక విగ్రహం మాత్రం ఉంది. కానీ అక్కడ పోయాక నీకు ఎందుకు శాంతి అనిపిస్తుంది? నువ్వు ప్రశాంతత కలిగించేటువంటి చింతనను గుడిలో చేస్తావు, ఆ ఆలోచన నువ్వు ఇంట్లో చెయ్యవు. అందువల్ల నీకు గుడిలో అలాంటి ఆలోచనలు, అలాంటి ప్రశాంతత అనిపిస్తుంది. చాలా మంది ఈ మధ్య పిరమిడ్కి వెళ్తున్నారు. స్వామీజీ నాకు పిరమిడ్కి వెళ్తే చాలా మంచిగా అనిపిస్తుందండి, బాగా అనిపిస్తుందని చాలా మంది చెప్తున్నారు. యోగం ద్వారా మనిషికి శాంతి, సుఖము, సౌఖ్యము, ఆనందము, ఆయురారోగ్యం లభిస్తాయని చెప్పారు. ఏది ఆలోచించకుండా గంటలు గంటలు కూర్చుంటే ఆరోగ్యం వస్తుందని చెప్పి ఎక్కడా చెప్పలేదు. కానీ అందరూ వెళ్తున్నారు. ఎందుకు అంటే పిరమిడ్ దగ్గరికి వెళ్ళి సాంసారిక విషయాలన్నీ పక్కన పెట్టి కాసేపు ప్రశాంతంగా కూర్చుంటున్నారు. దానివల్ల మీకు మనశ్శాంతి వస్తుంది తప్ప అంతకు మించి అందులో ఏ విధమైనటువంటి వైజ్ఞానికమైనటువంటి దృష్టి లేదు. మీరు అడవిలో వెళ్ళి కూర్చోండి, మీకు అదే ప్రశాంతత వస్తుంది. పిరమిడ్కి వెళ్ళినప్పుడు నాకు సరే, ఎక్కడైతే మీరు సాంసారిక విషయాలన్నిటినీ మరిచి కేవలం ప్రశాంతంగా కూర్చుంటారో అది ఎక్కడ కూర్చున్నా అది మీకు పిరమిడ్ లాంటిదే. కాబట్టి అగ్నిహోత్ర ప్రక్రియ ఏదైతే ఉందో, ఋషులు మన ప్రాణాలను పట్టుకున్నారు. మన ప్రాణాలను గుర్తించి ఆ ప్రాణాలను ఏ విధంగా రక్షించాలి, వాటిని ఏ విధంగా పోషించాలి, వాటికి 100 సంవత్సరాలు ఏ విధమైనటువంటి అపకారం కలగకుండా ఆయుర ఆరోగ్యాలతో మనుషులు ఏ విధంగా బతకాలి అని ఆలోచించి ఈ యొక్క అగ్నిహోత్రం చెప్పడం జరిగింది. అందుకే అగ్నిహోత్రం చేయడమే ధర్మము, అగ్నిహోత్రం చేయడమే ధర్మ కార్యము. మిగతా ఏ పని కూడా మనకు ధర్మకార్యం అని చెప్పట్లేదు. వ్యాధులు మనకు పూర్వజన్మం కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తశ్చాంతి ఔషధై దానై జప హోమ అర్చనాదిభి అని చెప్పారు. అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపముల యొక్క ఫలితమే వ్యాధులు అని చెప్పారు.
పూర్వజన్మ అంటే నిన్న మొన్న చేసింది కూడా పూర్వజన్మనే. ఈ జన్మలో ఒక నెల రోజుల కింద చేసింది, సంవత్సరం కింద చేసింది కూడా పాపం కిందకే వస్తుంది. నిన్న లడ్డూలు తెచ్చారు, బాగా తిన్నాము, ఈరోజు కడుపుకి వస్తుంది. కాబట్టి గతంలో చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే శాంతి ఔషధై దాని, ఔషధాలు అని చెప్పారు, దానము అని చెప్పారు. ఒక మర్రి విత్తు భూమి మీద పడితే వర్షాకాలం వచ్చి దానికి ఒక 4-5 నీటి చుక్కలు జరిగితే అది చెట్టులాగా మారుతుంది. కాబట్టి ధర్మకార్యాలకు మీరు చేసేటువంటి చిన్న సహాయం కూడా మీకు గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఔషధి దాని జప హోమ అర్చనాది విధి అని చెప్పారు. జపము 54 సార్లు మీతో గురువు గారు జపం చేయించారు. గాయత్రి మంత్రం 54 సార్లు మీకు త్రయంబకం మృత్యుంజయ మంత్రంతో జపం చేయించారు. జపము వల్ల మానసికమైనటువంటి శుద్ధి కలుగుతుంది. రోగం అంటే కేవలం శరీరం నుంచి వచ్చేదే రోగం అని మీరు అందరూ అనుకుంటారు. మానసికమైనటువంటి ఆలోచనల వల్ల కూడా రోగం వస్తుంది. వాడు నాశనం కానీ, వాడి జీవితం ఇట్లా కానీ, వాడు ఇట్లయిపోయి వాడు బాగా ఎదుగుతున్నాడు అని చెప్పి ఆలోచించి మనమంతా లోపల కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ పెట్టుకుంటాం. ఈర్ష, ద్వేషము, అసూయ అనేటువంటిది పెట్టుకుంటాం. దీనివల్ల కూడా మనకు రోగం అనేటువంటిది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అందరూ బాగుండాలి. ప్రతిరోజు పొద్దున్న లేచి అందరూ బాగుండాలి అని కోరుకోవాలి. అందరూ బాగుండాలి, పక్కింటిని నాశనం అయిపోవాలి, ఇలాంటి మనం ఎప్పుడు కూడా కోరుకోకూడదు. చాలా మందికి ఈర్ష ద్వేషంతో అట్లా కోరుకుంటారు. నీటి మీద మన్ను పోయా, నీకేం రోగం పుట్టిందే, చాలాసార్లు వినిపిస్తుంటాయి ఇలాంటి మాటలు పొద్దున్న వెళ్తుంటాయి. సహనం అనేటువంటిది మనిషికి అవసరం. వాడు బతకాలి, మనము బతకాలి. ఇంత పెద్ద ప్రపంచం భగవంతుడు ఇచ్చాడంటే మన ఒక్కరి కోసం ఇవ్వలేదు. ప్రతి ఒక్కరికి భగవంతుడు ఈ ప్రపంచాన్ని బతికేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఔషధి దాని జప హోమ అర్చనాది విధి అని చెప్పారు. అందుకే హోమం చేస్తున్నాం ఇక్కడ ప్రతిరోజు కూడా. మన పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం, వాటికి తగినటువంటి ఉపాయాలు ఇక్కడ ప్రతిరోజు కూడా మీకు లభిస్తూ ఉంటాయి. అర్చనాది విధి అని చెప్పారు. అంటే విద్వాంసులను సత్కరించడం, తల్లిదండ్రులకు సేవ చేయడం, ఇవన్నీ కూడా అర్చన అని చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా ఈ అగ్నిహోత్రం అంటే ఏదో సామాన్యమైన విషయము, ఏదో మామూలు విషయము అని అనుకోకుండా దీనిని సీరియస్ గా తీసుకొని ప్రతిరోజు ప్రతి నిత్యము మీరు ఈ అగ్నిహోత్రం చేయండి. మీకు చాతనైతే చేయండి, లేకపోతే ప్రతి వారానికి ఒకసారి మీ ఇంటికి పురోహితులు పిలిపించుకొని చేయించుకోండి. వారానికి ఒకసారి వీలు కాకపోతే పౌర్ణమికి, అమావాస్యకి ఒకసారి మీ ఇంట్లో హోమం చేయండి. మేము ఇక్కడ పౌర్ణమి నాడు ఇక్కడ హోమం చేస్తున్నాం. ప్రతి పౌర్ణమికి రండి, అగ్నిహోత్రంలో పాల్గొనండి. అమావాస్య కూడా చేయాలనేది మా కోరిక. కాకపోతే నిధులు లేకపోవడం వల్ల మేము చేయలేకపోతున్నాం. వ్యక్తిగతంగా మేము ప్రతిరోజు కూడా ఇక్కడ అగ్నిహోత్రం చేసుకుంటాం. మీరందరూ రావచ్చు, అగ్నిహోత్రం చేసుకోవచ్చు, మాతో పాటు కూర్చొని చేసుకోవచ్చు. కాబట్టి అగ్నిహోత్రం చేసేటువంటి వారికి చేసేటువంటి దానము, అగ్నిలో వేసేటువంటి దానము, అది మాత్రమే మనకు పుణ్యాన్ని కలిగిస్తుంది. ప్రపంచంలో ఇది తప్ప ఇంతకంటే గొప్ప పుణ్య ఫలాన్ని అందించేటువంటి మార్గము వేరే ఏది ఒకటి లేదు. కాబట్టి అగ్నిహోత్రాన్ని ప్రాణంగా ప్రేమించి మీ హృదయంలో దానికి స్థానాన్ని ఇస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. ఓం జౌః శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతి వనస్పతయః శాంతి